నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. అమరావతి కేంద్రంగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో మార్చి 14న శ్రీనివాస కళ్యాణం నిర్వహించనున్నట్లు ఈవో శ్యామలరావు వెల్లడించారు. అమరావతి పరిధిలోని వెంకటపాలెంలో ఉన్న టీటీడీ శ్రీ వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో వైభవంగా శ్రీనివాస కళ్యాణాన్ని నిర్వహిస్తున్నట్లుగా వివరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉండడంతో అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. టీటీడీ మార్చి నెలలో తిరుమల నిర్వహించే విశేష పర్వదినాల వివరాలను ప్రకటించింది. ఏపీ రాజధాని అమరావతిలో టీటీడీ శ్రీనివాస కళ్యాణం నిర్వహణకు నిర్ణయించింది. మార్చి 14న వెంకటపాలెంలో ఉన్న టీటీడీ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఈ కళ్యాణంకు ముహూర్తంగా నిర్ణయం తీసుకున్నారు. అయితే శ్రీనివాస కళ్యాణం ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. 2 వారాల గడువు ఉండడంతో టీటీడీ అధికారులు క్షేత్రస్థాయిలో శాఖల వారీగా పనులు పూర్తి చేయాలని అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కళ్యాణం తిలకించేందుకు సీఎం చంద్రబాబుతో సహా మంత్రులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండడంతో తగిన ఏర్పాట్లు చేయాలని నిర్దేశించారు. వెంకటపాలెంలో ఆలయం వద్ద అవసరమైన భద్రత, భక్తులకు క్యూ లైన్లు నిర్వహణ, కళ్యాణం రోజున భక్తులు వీక్షించేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అమరావతి పరిసర ప్రాంతాలలో విస్తృతంగా ప్రచారం చేసేందుకు వీలుగా సంబంధిత జిల్లా అధికారులతో సమన్వయం చేసుకోవాలని టీటీడీ ఉన్నతాధికారులు సూచించారు. కళా బృందాలు ఆకట్టుకునేలా విద్యుత్ పుష్పాలంకరణ చేయాలని నిర్ణయించారు. ఇక అదే విధంగా హాజరయ్యే భక్తుల కోసం అన్న ప్రసాదాల పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇక మార్చి నెలలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాల వివరాలను టీటీడీ ప్రకటించింది. మార్చి 7న తిరుక్కచ్చినంబి సాత్తుమర, 9న తిరుశేషాల్వార్ వర్ష తిరు నక్షత్రం, తిరుమల శ్రీవారి తెప్పోత్సవం ప్రారంభించనున్నారు. ఇక 10న మతత్రయ ఏకాదశి, 13న తిరుమల శ్రీవారి తెప్పోత్సవాల సమాప్తి, అలాగే 14న కుమారధార తీర్థ ముక్కోటి నిర్వహించనున్నట్లుగా వెల్లడించారు. అదే విధంగా 28న మాస శివరాత్రి, 29న సర్వ అమావాస్య నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక 30న శ్రీ విశ్వాస సునామ సంవత్సర ఉగాది, శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం నిర్వహించనున్నట్లుగా టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.